దాన్ని హోమ్ వర్క్ అని చెప్పారు కానీ ఓన్ వర్క్ అని చెప్పలేదు కదా. అంటే ఇంట్లో రాయమని చెప్పారు కానీ నిన్నే రాయమని చెప్పలేదు కదా. మన పని వాళ్ళు రాయొచ్చు, మన డ్రైవర్లు రాయొచ్చు, నానమ్మ రాయొచ్చు, నేను కూడా రాయొచ్చు. అవునా, అలా రాయచ్చా? అలా రాయమనే కదా హోంవర్క్ అని ఇంటికి పంపించారు. ఇవ్వమ్మా, నేను చేసి పెడతాను. ఇవ్వు. నీకోసం నేను చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొచ్చాను. ఎందుకు? ఈరోజు ఏమైనా నీ బర్త్డేనా? నాకు ప్రతిరోజు బర్త్డేనేనమ్మా. నాకు నచ్చింది తింటాను, నాకు నచ్చినట్టు ఉంటాను. అవును, నువ్వేంటి ఇక్కడున్నావు? ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే నీకు నేను అమ్మ లాంటి దాన్ని కాబట్టి. మీ మమ్మీలాగా ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు అని నేను కండిషన్స్ పెట్టను. నీకు ఆడుకోవాలనిపిస్తే ఆడుకో, డాన్స్ చేయాలనిపిస్తే డాన్స్ చెయ్యి, నీకు నచ్చినవి తిను, నచ్చినట్టు ఉండు. కుక్క, పిల్లి లాంటి జంతువులు కూడా వాటికి నచ్చినట్టే ఉంటాయి. మనుషులే స్కూల్, హోంవర్క్ అని టార్చర్ చూపిస్తూ ఉంటారు కదా. నిజంగా నాకు ఇది టార్చర్లా ఉంది పిన్ని. అను, ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అయ్యావు కదా, మరి నేను ఈ ఐస్ క్రీమ్ నీకు ఇస్తాను, నువ్వు తీసుకొని తినాలి. తీసుకో. చాలా బాగుంది పిన్ని. ఈ ఫ్లేవర్ నాకు ఇష్టమని నీకెలా తెలుసు? నీకేం ఇష్టమో ఏం ఇష్టం ఉండదో నాకు అన్నీ తెలుసు. ఈరోజు మధ్యాహ్నం మటన్ దమ్ బిర్యానీ రెడీ చేస్తాను. నువ్వు వండుకొని తింటావా? చీచీ, మనం ఎందుకు చేస్తాము? ఆర్డర్ చేస్తే చిటికెలో వచ్చేస్తుంది. అన్నట్టు మర్చిపోయాను, ఈరోజు ఈవినింగ్ మనకి సినిమాకి టికెట్స్ కూడా బుక్ చేసేసాను. వావ్, సినిమాకి వెళ్ళి ఎన్ని రోజులయ్యిందో. మరి డాడీ ఒప్పుకుంటాడా? నేను ఒప్పిస్తాను కదా. సినిమా చూస్తూ పాప్కార్న్ తినడం అంటే ఎంత ఇష్టమో. అయితే ఈ రోజు నుండి ప్రతిరోజు నేను నిన్ను సినిమాకి తీసుకెళ్తాను. అయితే మరి స్కూల్? అబ్బా, చదువుకుని ఎవరు బాగుపడ్డారని? మనకు కావాల్సింది మార్కులే కదా, అవి వస్తాయిలే. అంతగా కావాలంటే స్కూల్కి వెళ్తావు, అటెండెన్స్ వేయించుకుంటావు, తర్వాత ఎంటర్టైన్ అవ్వడానికి సినిమాకి వెళ్తావు. ఇదంతా పాసిబుల్ అవుతుందా పిన్ని? ఎందుకు అవ్వదు? నేనున్నాను కదా. నువ్వు ఇన్నాళ్ళు వింధ్య కూతురువి, కానీ ఇప్పుడు ఈ మౌనిక కూతురువి. సూపర్ పిన్ని, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. థ్యాంక్ యూ. నువ్వు తిను. మౌనిక, ఏం చేస్తున్నావు? మర్యాదగా చెప్పు, అసలేం జరుగుతుంది? వింధ్య వెళ్ళిపోవడానికి నువ్వు రావడానికి ఏదైనా సంబంధం ఉందా? వాణ్ణి అడిగితే సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. నువ్వేమో ఏదేదో మాట్లాడుతున్నావు. మర్యాదగా నువ్వు వెళతావా లేదా? వాణి, ఏంటిది? వెళ్ళమని చెప్తావేంటి? ఈ పిన్ని నాకు బాగా నచ్చింది. తను నాతో పాటు ఇక్కడే ఉండాలి. అది కాదమ్మా, తన గురించి నీకు పూర్తిగా తెలీదు. తనంటే ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేదమ్మా. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా నాకిష్టం ఉంది. తను ఇక్కడే ఉంటుంది. అసలు ఇన్ని రోజులవుతుంది, ఏ రోజైనా మీరు నన్ను అడగకుండా సినిమాకి తీసుకుని వెళ్ళారా? పిన్నిని చూడండి, వచ్చిన రోజే నా ఇష్టాలేంటో అయిష్టాలేంటో అన్నీ తెలుసుకుంది. పిన్ని, నువ్వు పద. మౌనిక, అను చెయ్యొద్దులు.